ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై ఇవాళ విచారణ జరగనుంది. ప్రత్యేక కోర్టులో వాదనలు జరగనున్నాయి. అయితే లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై ఇవాళ విచారణ జరగనుంది. ప్రత్యేక కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కవిత తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. అక్రమంగా కేసు పెట్టారంటున్నారు. పిటిషన్లో పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కవిత. నిందితులిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారంటున్నారు. మరోవైపు కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని ఆప్ సౌత్ గ్రూప్ నకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారన్నది ఈడీ వాదన. లిక్కర్ స్కామ్ లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని చెబుతోంది. కవిత ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారంటోంది. కింగ్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారని ఈడీ వాదిస్తోంది. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీట్ చేశారంటోంది. కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అని ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారంటోంది. ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ వాదిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డైరెక్టరేట్ కవిత అరెస్ట్ తర్వాత అరెస్టుని తీరును వ్యతిరేకిస్తూ కోర్టులో ఒక బెయిల్ దాఖలు చేయడం జరిగింది. రౌజవేంద్ర కోర్టులో ఆ బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజు విచారణకు వచ్చిన తర్వాత ఇంతకు ముందు జరిగినటువంటి వాదనలన్నీ కూడా మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లి అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదులు, కవిత తరఫున న్యాయవాదులు ఈ బెయిల్ పిటిషన్ ఇవ్వాల్సిందే అంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు, ఇవ్వకూడదు అంటూ మాత్రం ఈడీ తరపున న్యాయవాదులు గతంలో 2-3 సార్లు పేషీ సందర్భంగా వాదనలు వినిపించడం జరిగింది. ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి టైంలో ఈడీ తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటూ మాత్రం కవిత తరపు న్యాయవాదులు ఇప్పటికే ఆ వాదనలు కూడా వినిపించడం జరిగింది. కవితపై అక్రమంగా కేసు పెట్టారని, పిటిషన్ లో పలు అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా గతంలో న్యాయవాదులు ఆ విషయాన్ని తెలియజేశారు. నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఆధారంగా పెట్టుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారంటూ కూడా పలు సందర్భాల్లో కవిత నేరుగా తనే మీడియా ముందు ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కవిత వాదనలు ఈడీ అధికారులు వ్యతిరేకిస్తా ఉన్నారు. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ కి చెందినటువంటి ఈ డీలింగ్స్ లో మధ్యవర్తిగా కవిత దళారిగా వ్యవహరించినట్టు కూడా ఈడీ ఈ వాదనలు ఇప్పటికే వినిపించడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు ఆ విషయాన్ని తెలియజేసింది. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి కవిత ముడుపులు వసూలు చేశారంటూ కూడా కొన్ని ఆధారాలు ఇప్పటికే కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారంటూ కూడా ఈడీ మొదటి నుంచి ఆ వాదనలు వినిపిస్తా ఉంది. సాక్షులకు దొరకకుండా కవిత ఫోన్ లో ఆ డేటా అంతా కూడా డిలీట్ చేసింది. డిలీట్ చేసినటువంటి మొబైల్స్ ని తమకు హ్యాండ్ ఓవర్ చేసింది. కవిత సొసైటీలో పలుకుబడి ఉన్నటువంటి ఒక రాజకీయ నేత. ఆమెకు ఒకవేళ బెయిల్ లభించింది అంటే ఈ సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షులని బెదిరించేటువంటి అవకాశం ఉంది, సాక్ష్యాధారాన్ని పూర్తిగా తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు. ఈ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ సమయంలో ఈ సందర్భంగా విచారణ కొలిక్కి వస్తున్నటువంటి టైంలో కవితకు బెయిల్ ఇస్తే మాత్రం కేసు మొత్తం పూర్తిగా నీరుగార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా మొదటి నుంచి ఈడీ తరఫున న్యాయవాదులు అదే వాదిస్తున్నారు. ఈ రోజు కూడా బెయిల్ విచారణ సందర్భంగా కవితకు బెయిల్ ఇస్తే ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అనే దానిపై కూడా న్యాయవాదులు ఎప్పటికప్పుడు ధర్మాసనానికి ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మరి కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ఇటు కవిత తరఫు అటు
ఈడీ తరఫున న్యాయవాదులు కూడా రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందనే దానితో మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది వైశాలి. అయితే ఇప్పటి వరకు విచారణలో కవితదే కీలక పాత్ర అని ఒకవైపు ఈడీ సిబిఐ వాదిస్తుంటే కవిత తరపు న్యాయవాదులు అసలు కవితకు ఇందులో అసలు సంబంధమే లేదని ఎలా వాదిస్తున్నారు? లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, తన ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించినటువంటి ఆధారు, పలుమార్లు కవిత ఢిల్లీ ఓబ్రాయ్ హోటల్ కేంద్రంగా నడిపినటువంటి వ్యవహారం, అక్కడ అనేక సార్లు రాజకీయ నాయకులతో, ప్రముఖ వ్యాపారవేత్తలతో, బిజినెస్ మెన్స్ తో కలిసి అక్కడ అనేక సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసిన దాని గల సీసీటీవీ ఫుటేజ్ లో కవిత మొబైల్స్ ద్వారా డేటా రిట్రైవ్ చేయడము, నిందితుల నుంచి కూడా డేటా అంతా రిట్రైవ్ చేయడము, కవితతో ఏం మాట్లాడారు, ఏం మెసేజ్లు మాట్లాడారు, ఎలా ఈ డీల్ ని సెట్ చేయాలనుకున్నారు, 100 కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా విడివిడిగా స్టేట్మెంట్స్ కవిత చెప్పడం కారణంగా ఈ డబ్బులు తీసుకొచ్చామని, దీంట్లో అధిక వాటాలు వస్తాయని, అధిక షేర్లు వస్తాయని, దీంట్లో తక్కువ టైంలో ఎక్కువగా డబ్బు సంపాదించేటువంటి బిజినెస్ అంటూ కూడా కవిత చెప్పడంతో దీంట్లో అందరం పెట్టుబడులు పెట్టామంటూ కూడా ప్రతి నిందితుడు ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఈ కేసులో కవిత నోరు విప్తేనే ఈ కేసుకు సంబంధించి వాస్తవాలను కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా అరెస్ట్ చేసి కస్టడీ పేరుతో కవితని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కవిత నుంచి రాబట్టి ఆ విషయాలు కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిదీ కవితని ముడిపడే ఈ కేసు కొనసాగుతా ఉంది. ప్రతి ఇన్వెస్టిగేషన్ లో ఏ నిందితుడిని టచ్ చేసినా, ఏ నిందితుడిని వాంగ్మూలం తీసుకున్నా అందరూ కూడా కవిత పైన ఈ కేసును నెట్టివేస్తా ఉన్నారు. కవిత దీంట్లో కీలక రోల్, కవిత కింగ్ పిన్ అంటూ కూడా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అధికారికంగా ఆ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ విషయానికి వస్తే కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.